ఉపగ్రహాల గురించి తెలుసుకుందాం మనం. ఒక ప్రధాన గృహం కట్టిన తర్వాత చుట్టూ కట్టే చిన్న చిన్న ఉపగ్రహాలు, చిన్న కట్టడాలని ఉపగ్రహాలంటారు. మనకి ప్రాచీన గ్రంథాలు ఏం చెప్పారో ముందుగా చూద్దాం ఉపగ్రహాలకు సంబంధించి. తర్వాత ఇప్పుడు ఇవాళ మన ప్రస్తుత రోజుల్లో మనం కట్టుకునే ఇళ్ళకి ఉపగ్రహాల గురించి ఒకసారి చూద్దాం. ప్రాచీన గ్రంథం అయిన మైమత్తులు ఏం చెప్పారంటే కలూరి గృహములని, ఉపగ్రహములు అని చెప్పారు. వాటిలో మీకు ప్రధాన గృహం చుట్టూ వచ్చే చిన్న కట్టడాలను ఉపగృహాలు అంటారని చెప్పారు. మీకు మతం తీసుకున్నట్టయితే మీకు వంటకి ఆగ్నేయుల వంట మన పదదేవతల్లో ఏ దేవత దగ్గర ఏ గృహం ఉపగ్రహం రావాలో కూడా చెప్పారు వాళ్ళు. వంట గృహం ఎక్కడ ఉండాలి, ప్రసూతి గృహం ఎక్కడ ఉండాలి, అలాగే మీకు ధాన్యం నిల్వ ఉంచేది ఎక్కడ, గోశాల ఎక్కడ, ఆవులు ఎక్కడ, అదే గోశాల మన ఏనుగుల స్థానం ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అన్నీ ఉపగ్రహాలు లెక్కలకు వస్తాయి. అయితే ఆ రోజుల్లో అవసరం బట్టి కొన్ని చెప్పారు, వాళ్ళు కొన్ని అవసరం లేకపోవచ్చు, కొందరికి కొన్ని ఉండొచ్చు, కొన్ని అవసరం కాకపోవచ్చు ఉపగ్రహాలు. అయితే వీటిలో మనం ముఖ్యమైన సూత్రాలు ఏమిటి అంటే ఉపగ్రహం విషయంలో ప్రధాన గృహం కంటే చిన్నగా హైట్ తక్కువ ఉండాలని చెప్పారు. ఫస్ట్ సూత్రం ఉపగ్రహం ఎప్పుడు ఇంటికంటే ఎత్తు ఉండకూడదు, ప్రధాన గృహం కంటే ఎత్తు ఉండక్కర్లా, కిందకే ఉండాలని చెప్పారు వాళ్ళు. ప్రధాన గృహం కంటే 1-2 అంతస్తులు కిందకు ఉండాలని చెప్పారు. అంటే మల్టీ ఫ్లోర్ మీరు 4 అంతస్తులు ఉన్నట్టయినా సరే ఉపగ్రహం అన్నది మీకు 1-2 అంతస్తులు కిందకే ఉండాలని చెప్పారు ప్రధాన గృహం కంటే. ఫస్ట్ పాయింట్. ఒకే ఫ్లోర్ కట్టారనుకోండి, 10 అడుగులు ఎత్తు ఇల్లు కట్టినట్టయితే ఉపగ్రహం కిందకే ఉండాలి, ప్రధాన గృహం కంటే ఎత్తు ఉండకూడదు ఉపగ్రహం. అది ఇంపార్టెంట్, ఒక పాయింట్ చెప్పారు. రెండోది మీకు హైట్ విషయంలో. అలాగే ఫ్లోర్ లెవెల్ విషయం వచ్చేసరికి మన ప్రధాన గృహం ఎక్కడ పెట్టామో, ఏ ప్లేస్లో ఉంటుందో మనకు అష్టదిశల్లో అక్కడ మన మెయిన్ ఉపగ్రహానికి ప్రధాన గృహం ఫ్లోర్ లెవెల్ సంబంధం చెప్పారు వాళ్ళు. అదేంటంటే ప్రధాన గృహానికి ఫ్లోర్ లెవెల్ ఎంత పెట్టామో అదే మెయింటైన్ చేయాలండి ఉపగ్రహానికి కూడా, ఆ ప్రాంతంలో పెట్టిన ఉపగ్రహానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైరుతిలో ఉపగ్రహం పెట్టామనుకోండి, నైరుతులు ఎంత ఫ్లోరింగ్ ఉందో ఇంటి లోపల అది మెయింటైన్ చేయాలి. అదే స్థాయి, అంటే కొంచెం పెరుగుతుంది తప్ప తగ్గదు. అలా అది మెయింటైన్ చేయాలి. ఆ ఫ్లోర్ వాటం అన్నది అంటే కొంచెం ఎత్తు రావాలన్నమాట. ప్రధాన గృహం ఎంత ఎత్తు దానికి కొంచెం ఎత్తు రావాలి అక్కడ కంపల్సరీ ఫ్లోర్ లెవెల్లో. ఫ్లోర్ విషయం హైట్ విషయంలో ఖచ్చితంగా ప్రధాన గృహం కంటే కిందకే ఉండాలి, తక్కువే ఉండాలి ఎత్తు. అది ఇంపార్టెంట్ చెప్పారు. మనం కట్టే ఉపగ్రహాలు ఏమొస్తుంటాయంటే గ్రామాల్లో అయితే వంటశాలలు కానీ, వంటశాలలో బాత్రూములు, స్టోర్ రూములు ఇలాంటి, అలాగే మీరు ధాన్యం నిల్వ చేసుకోవటం కానీ ఇలాంటివన్నీ వస్తుంటాయి మనకి రూమ్స్. అలాగే ఇప్పుడు పార్కింగ్ కోసం షెడ్ లాంటివి వేసుకుంటారు పెద్ద స్థలం అయితే. టౌన్లో అయితే కంపల్సరీగా మనకు వచ్చాయి, వంట ఇంట్లోనే ఉంటుంది కాబట్టి టౌన్స్లో ఇండిపెండెంట్ హౌసెస్లో బయట బాత్రూమ్ ఒకటి పెట్టుకునే అలవాటు ఇప్పుడు మన ప్రస్తుతానికి ఉంది ఇక్కడ మనకి ఉపగ్రహాల్లో. అది పెట్టుకున్నప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే మన ఇంటి పారులోనే కట్టాలి ఉపగ్రహాన్ని. రెండోది కాంపౌండ్ లోపల ఉంటుంది ఉపగ్రహం అంటే. ప్రధాన గృహాన్ని బయట ఉంటుంది, కాంపౌండ్ లోపల ఉంటుంది ఉపగ్రహం అంటే. అంతే వీలైనంత వరకు కాంపౌండ్ అంటకుండా ఇటుపక్క కూడా ప్రధాన గృహానికి అంటకుండా ఇంటి పారులో కట్టుకోవాలి, అదే లైన్లో ఇంటి లైన్ కట్టుకోవడం ఇంపార్టెంట్ ఉపగ్రహాల విషయంలో. ముఖ్యంగా చిన్న స్థలం వచ్చినప్పుడు, పెద్ద స్థలంలో ఎప్పుడు సమస్యలు ఉండవు, మనం ఎలా కావాలో అలా కట్టుకోవచ్చు, అన్ని విధాలు అన్ని సెట్ అయిపోతాయి మరి ఆటోమేటిక్గా, ఇటువంటి ఇబ్బంది రాదు. చిన్న స్థలంలోనే సమస్యలన్నీ వస్తుంటాయి, ఛాలెంజ్. ఇది చేయాలా, అది చేయాలా, ఇలా చేయాలా, అలా చేయాలని సమస్యలు వస్తుంటాయి చిన్న స్థలాల్లోనే. ముఖ్యంగా చిన్న స్థలం అంటే 200 గజాల లోపు స్థలాల్లో కానీ 150-100 గజాల స్థలం కట్టినప్పుడు ఆ ప్రతిదీ ఛాలెంజ్గానే ఉంటుంది. మరి మెట్లు ఎక్కడ పెట్టాలి, బాత్రూమ్ ఎక్కడ పెట్టాలి, ప్లేస్ ఉండదు కాబట్టి సంప్ ఎలా పెట్టాలి, ట్యాంక్ ఎలా పెట్టాలి, ఎన్నిటికీ పెద్ద సమస్య ఇది సిద్ధాంతాలు ప్లాన్ చేసే వాళ్ళకి. అప్పుడు ఇక్కడ ఏం ఫాలో అవుతుందంటే మనం పెద్ద దోషం కంటే చిన్న దోషం పర్వాలేదు అన్నట్టు చూస్తాం. ఎందుకంటే మీకు రెండు దోషాలు అయినప్పుడు ఏది తక్కువ దోషం దాన్ని స్వీకరించాల్సి ఉంటుంది, అన్ని మంచి ఉండవు ఒక్కొక్కసారి. అలాగే మీకు చిన్న స్థలంలో మనం అవుట్ సైడ్ టాయిలెట్ పెట్టామనుకోండి, ఇంటి పార్లో పెడతాం, ఒకసారి మీకు అసలు కాంపౌండ్ అంటకుండా పెట్టాలి, ఇంటికి అంటకుండా ప్లేస్ ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో కొన్ని అంగుళాల్లో స్పేస్ అన్నా పెట్టి పూర్తి మూలకి వెళ్ళకుండా చూసుకోవాలి. మీరు ఏ మూల ఉపగ్రహం పెట్టినా సరే కాంపౌండ్ వాల్ మనకి కార్నర్ టచ్ కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నైరుతిలో పెట్టినా కూడా పూర్తి మూలకి వెళ్ళకూడదు. అలాగే మీకు వాయువులో పెడితే పూర్తి వాయువుకి వెళ్ళకూడదు, గ్యాప్ ఉండాలి ఇంటి సైజుని బట్టి, స్థలం బట్టి. అలాగే ఆగ్నేయం పెట్టేది పూర్తి ఆగ్నేయంకి వెళ్ళకూడదు, ఇంటి పారలో ఉండాలి, పూర్తి ఆగ్నేయం మూల ఖాళీ ఉండాలి కొంచెం. అలాగే నైరుతి కూడా ఇటు ఖాళీ ఉండాలి, వాయువులు కూడా ఖాళీ ఉండాలి. ఖాళీ అంటే ఏదో మన శాస్త్రానికి ధర్మకోలు పెడతామండి, అంగుళం పెడతామంటే కాదు. ఇంటి సైజుని బట్టి చాలా అంగుళాల నుంచి అడుగుల వరకు ఖాళీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద స్థలం అనుకోండి, మనిషి తిరిగే స్థలం కంటే ఎక్కువ ఖాళీ పెట్టాలి. శాస్త్రం కోసం ఏదో మొక్కుబడికి పెట్టకూడదు. అది చిన్న స్థలాల్లో తప్పనిసరిగా కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో పెడతాం, కానీ వీళ్ళందరూ ఎక్కువ ఖాళీ పెట్టాలి ఉపగ్రహం దగ్గర. అలాగే ఫ్లోర్ లెవెల్ చూసుకోవాలి మనం. ఇంటికంటే కొంచెం ఇంట్లో ఉన్న లెవెల్ ఉండాలి, ఆ మూలలో ఉన్న లెవెల్ మెయింటైన్ చేయాలి.
హైట్ వచ్చేసరికి ఇంటికంటే తక్కువ ఉండాలి. చాలామంది తెలియక మీకు ఏం చేస్తుంటారంటే ఉపగ్రహాలు రెండంతలు ఇంటికంటే ఎత్తు కట్టేయడం, నైరుతులు ఎత్తుండాలని చెప్పేసి తెలియక కొంతమంది అయితే పైన మీకు పిల్లర్ మీద మళ్ళీ బాక్స్ పోస్తుంటారు. ఒక ఎక్స్ట్రా ఒక పిల్లర్ పోస్తుంటారు. అయితే ఏదో లాస్ట్ ఇల్లంతా పూర్తయిన తర్వాత కొంచెం చిప్స్ మిగిలినాయని, సిమెంట్ మిగిలిందని ఐరన్ ఉందని ఒక పిల్లర్ పోసుకోవడం వేరు. ఒక పిల్లర్ పోసే అవకాశం ఉన్నప్పుడు నైరుతి పిల్లర్ పోసుకోవచ్చు, తప్పులేదు. కానీ శాస్త్రం కోసం ఏదో వాస్తని ఒక నైరుతి పిల్లర్ ఎత్తు చేయటం అలా చేస్తుంటారు. అంత అవసరం లేదు. అది వాస్తురీత్యా అది అవసరం కాదు, కరెక్ట్ కాదు. అది అలా చేయాల్సిన అవసరం లేదు.